వెల్కమ్ టు టిఎస్ న్యూస్. మనిషి జీవిత గమనంలో జయాపజయాలు, ఎత్తుపల్లాలు, మెప్పుకోళ్ళు, అలాగనే చీత్కారాలు, అవమానాలు ఇవన్నీ కూడా ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఎక్కడైతే కాదన్నారో, ఎవరైతే అవహేళన చేశారో వాళ్ళ నుంచి కూడా మెప్పు పొందగలిగినటువంటి వాడే నిజమైనటువంటి విజేత. హార్దిక్ పాండ్యా విషయంలో ఇది సరిగ్గా అతికినట్టు సరిపోతుంది ఈ ఉపమానం. ఈవెన్ ఈ ఏడాది ముగిసినటువంటి ఐపీఎల్లో కూడా ముంబై ఇండియన్స్కి కెప్టెన్సీ చేస్తున్నప్పుడు టాస్కి వెళ్ళినటువంటి సమయంలో సొంత ప్రేక్షకుల మధ్యనే ఎన్ని రకాలైనటువంటి చీత్కారాలని, అవహేళనల్ని ఎదుర్కొన్నాడో పాండ్యాకే తెలుసు. అలాగనే 2018 ఏషియా కప్ అప్పుడు పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి ఉత్కంఠభరితమైనటువంటి పోరు, 18th ఓవర్ వేయటానికి సిద్ధపడినటువంటి హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయాడు. బ్యాక్ ఏక్, కనీసం లేచి కూర్చునేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితుల్లో మెడికల్ టీం సహాయంతో అతన్ని స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్లాల్సి వచ్చింది. ఒక్కసారిగా స్టేడియం అంతా కూడా పిన్ డ్రాప్ సైలెన్స్. అటువంటి పరిస్థితి నుంచి నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ తీసుకొని తిరిగి అతను 2022 ఏషియా కప్లో అదే పాకిస్తాన్ మీద అదే మైదానంలో కోహ్లీతోటి కలిసి ఏ రకమైనటువంటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడో, ఇండియాకి మరొకసారి దాయాది మీద ఎటువంటి మధురమైనటువంటి విజయాన్ని అందించాడో మనకి తెలిసినటువంటిదే. ఈవెన్ కాఫీ విత్ కరణ్ షోలో వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, తను అమ్మాయిల వెంట తిరుగుతానని, ఈవెన్ ఆ విషయాన్ని ఇంట్లో తన పేరెంట్స్ తోటి కూడా చాలా ధైర్యంగా చెప్పగలను అంటూ ఒక రకమైనటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. రాహుల్తో కలిసి పాల్గొన్నటువంటి ఆ షోలో బీసీసీఐ దీని మీద చాలా సీరియస్ అయి అప్పటికే ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ కోసం ఉన్నటువంటి వీళ్ళిద్దరిని, రాహుల్ని, హార్దిక్ పాండ్యాని వెనక్కి రప్పించేసింది. వాళ్ళ స్థానంలో తమిళనాడుకి చెందినటువంటి మురళీ విజయ్ అండ్ విజయ్ కుమార్కి స్థానం దొరికింది. ఆ తర్వాత తను చేసినటువంటి తప్పు తెలుసుకున్నటువంటి హార్దిక్ పాండ్యా ట్విట్టర్ వేదికగా అందరికీ క్షమాపణలు చెప్పటం, తనలో రియలైజేషన్ వచ్చిందని చెప్పటం, కోర్స్ బీసీసీఐ కూడా అతన్ని క్షమించి తిరిగి జట్టులోకి తీసుకోవటం, ఇదంతా కూడా మనకి తెలిసినటువంటిది. 17 ఏళ్ల తర్వాత ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచింది అంటే హార్దిక్ పాండ్యా కాంట్రిబ్యూషన్ వెలకట్టలేనటువంటిది. ఈవెన్ ఫైనల్స్లో సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి ఆ మ్యాచ్లో లాస్ట్ ఓవర్ 16 రన్స్ కావాలి. ఇప్పుడున్నటువంటి ధనాధన్ యుగంలో సహజంగానే 6 బాల్ 16 రన్స్ పెద్ద కష్టమైనటువంటి పరిస్థితి కాదు. దాన్ని డిఫెండ్ చేసుకోవాలంటే కూడా బౌలర్ మానసికంగా చాలా బలంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ దాన్ని చేసి చూపించాడు హార్దిక్ పాండ్యా. కోర్స్ సూర్యకుమార్ యాదవ్ కాంట్రిబ్యూషన్ మర్చిపోలేనటువంటిది. నిజంగానే అద్భుతమైనటువంటి క్యాచ్, డేవిడ్ మిల్లర్ కవర్స్ మీద నుంచి కొట్టినటువంటి ఆ షాట్ 6 వెళ్తోందేమో అనేటువంటి పరిస్థితి నుంచి సూర్యకుమార్ ఒక బ్లైండర్ తోటి, సమయస్ఫూర్తితోటి తీసుకున్నటువంటి ఆ క్యాచ్ని మనకి కప్పును అందించి పెట్టింది. మొత్తం మీద హార్దిక్ పాండ్యా ఈ వరల్డ్ కప్లో అతని చోటుని ప్రశ్నించినటువంటి వాళ్ళందరికీ కూడా తన యొక్క ఆటతోటి సమాధానం చెప్పాడు. ప్రతి మ్యాచ్లోనూ కూడా అవసరమైనప్పుడు కీలకమైనటువంటి పరుగుల్ని చేశాడు, కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లని తీసుకున్నాడు. ఈ వరల్డ్ కప్లో అన్బీటెన్గా కప్పు సాధించింది ఇండియా అంటే దాంట్లో హార్దిక్ పాండ్యా కాంట్రిబ్యూషన్ మరోలేనటువంటిది. అందుకే జట్టు మొత్తానికి వాంఖెడే స్టేడియంలో బీసీసీఐ సన్మానం చేసినప్పుడు హార్దిక్ పాండ్యాకి అభిమానుల నుంచి వచ్చినటువంటి నీరాజనం మర్చిపోలేనటువంటిది. అందరూ కూడా పాండ్యా 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 అంటూ వాళ్ళ యొక్క హర్షాతిరేకాలని తెలియజేయటం హార్దిక్ పాండ్యానే కాదు, యావత్ దేశంలో దాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఉద్విగ్నభరితమైనటువంటి క్షణాలని అందజేసింది. అందుకే ఎక్కడైతే గేల్ చేయబడ్డాడో అదే వాంఖెడే స్టేడియంలో అభిమానుల చేత నీరాజనాలు అందుకున్నాడు హార్దిక్ పాండ్యా. వాళ్ళ అన్నయ్య కృణాల్ పాండ్యా ఈ మధ్య మాట్లాడుతూ హార్దిక్ కూడా మానవ మాత్రుడే, అతనికి కూడా
ఫీలింగ్స్ అనేటువంటివి ఉంటాయి. ఒక్కొక్కసారి అది హద్దు దాటి ఉండొచ్చు కాక, బట్ ఎప్పుడూ కూడా దేశం కోసం ఆడాలి, దేశానికి విజయాన్ని అందించాలి జాతీయ జట్టుకి అనేటువంటి తపనతోటే ఉంటాడు. కానీ ఇంకొక ఆలోచన లేకుండా ఉంటాడు మా హార్దిక్ అనేటువంటి విషయాన్ని వాళ్ళ సోదరుడు కృణాల్ పాండ్యా చెప్పటం కూడా మనకి అర్థమవుతోంది. అంటే అతను ఏ రకమైనటువంటి సైకలాజికల్ స్ట్రెస్ని, మానసికంగా ఎంత వేదాన్ని అనుభవించాడు ఈ కాలంలో అనేటువంటిది. మొత్తం మీద హార్దిక్ పాండ్యాని బరోడాకి ఆడేటువంటి ఈ రైట్ హ్యాండ్ ఆల్రౌండర్, రైట్ ఆర్మ్ మీడియం పేస్, అలాగనే రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, డొమెస్టిక్లో బరోడాకు ఆడుతూ ఉంటాడు. మొట్టమొదటిసారి 2015లో ముంబై ఇండియన్స్ అతన్ని ఐపీఎల్ కోసమని కేవలం 10 లక్షలు పెట్టి కొనుక్కుంది. అక్కడి నుంచి అతని యొక్క అసలు క్రికెట్ ప్రయాణం మొదలైంది 2015లో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదే ఏడాది ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ తోటి సిఎస్కే లాంటి బలమైనటువంటి బౌలింగ్ ఉన్నటువంటి దాంట్లో ముంబై ఇండియన్స్కి లాస్ట్ 12 బాల్స్లో 30 రన్స్ కావాల్సినటువంటి పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా ఏకంగా 8 బాల్స్లోనే 21 రన్ చేసి మ్యాచ్ని గెలిపించాడు. అంతేకాదు మరొక మ్యాచ్ కల్కటా నైట్ రైడర్స్తో జరిగేటువంటి ఆ డూ ఆర్ డై మ్యాచ్లో కూడా 30 బాల్స్లోనే 61 రన్స్ చేసి మ్యాచ్ని గెలిపించాడు హార్దిక్ పాండ్యా. అక్కడి నుంచి అతను లైమ్ లైట్లోకి రావటం జరిగింది. ఈ ప్రదర్శనని చూసినటువంటి బీసీసీఐ అతన్ని ఇండియా ఏ టీంకి సెలెక్ట్ చేసింది. ఆ తర్వాత 2016లో ఫాలోయింగ్ ఇయరే ఏకంగా ఇండియాగా ఆడేటువంటి అవకాశాన్ని లభించుకున్నాడు. 2016లో ఆస్ట్రేలియాతో T20 సిరీస్ తోటి ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఆరంగేటం చేసినటువంటి హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ గైర్హాజరీలో T20 టీంకి, ఇండియన్ టీంకి నాయకత్వం కూడా వహించాడు. ఐర్లాండ్ లాంటి టీం మీద, మనకి వెస్టిండీస్ లాంటి టీం మీద కూడా సిరీస్ విజయాల్ని అందించాడు. సహజంగానే ఇంటర్నేషనల్ క్రికెట్లో డెబ్యూ చేసేటప్పుడు ఎటువంటి ఆటగాడికైనా కానీ ఒక ఒత్తిడి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. హార్దిక్ పాండ్యా దానికి మినహాయింపు కాదు. అందుకనే తన మొట్టమొదట బాల్ లీగల్ డెలివరీ వేయడానికి ముందు ఏకంగా 3 వైడ్స్ వేశాడు. కానీ ఆ తర్వాత కుదురుకున్నటువంటి పాండ్యా అనూహ్యంగా 2 ఓవర్లలో కేవలం 7 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. ఈవెన్ అలాగనే శ్రీలంక ఏషియా కప్, ప్రపంచ కప్, T20లో కూడా బాగా ఆడి అందరినీ ఆకట్టుకున్నాడు. దాంతో ఎప్పుడైతే ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యాడో ముంబై ఇండియన్స్ అతనికి ఏకంగా 50 lakhs, 10 lakhsతో కొనుక్కున్నటువంటిది 50 lakhs పెంచి 60 lakhs ఇవ్వటం కూడా జరిగింది. సో అలాగనే 2016 అదే ఏడాది వన్డేల్లో కూడా డెబ్యూ చేశాడు హార్దిక్ పాండ్యా. మొత్తం మీద అన్ని ఫార్మాట్లలో కలిపి ఇండియాకి కీలకమైనటువంటి ఆటగాడిగా మారాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా పాకిస్తాన్కి వణుకు పుట్టించినటువంటి హార్దిక్ పాండ్యా. అయితే అఫ్కోర్స్ ఆ మ్యాచ్లో ఇండియా ఓడిపోయింది. బట్ అయినా కానీ హార్దిక్ పాండ్యా ప్రదర్శన మాత్రం ఆకట్టుకుంది అందరినీ కూడా. 2017 ఆస్ట్రేలియాతో జరిగినటువంటి వన్డే సిరీస్లో ఏకంగా మ్యాన్ ఆఫ్ ద సిరీస్, అలాగనే అక్కడి నుంచి వెనుతిరిగి చూడనటువంటి హార్దిక్ పాండ్యా ఏకంగా 2018లో అయితే కనుక 12 కోట్లు అతను ఐపీఎల్ ఆటగాడిగా తీసుకున్నాడు. ఎక్కడైతే 10 లక్షలతోటి తన కెరియర్ని ప్రారంభం చేశాడో ఐపీఎల్లో అదే ఇదిలో 12 కోట్లు అతను తీసుకున్నాడు. సో ఈ రకంగా హార్దిక్ పాండ్యా అప్పటి నుంచి కూడా మెరుస్తూనే ఉన్నాడు. 2018 జూన్ 29న ఐర్లాండ్తో జరిగినటువంటి T20 మ్యాచ్లో అయితే కేవలం 9 బాల్స్లోనే 39 రన్స్ చేసి జట్టుకి భారీ స్కోర్ని అందించాడు. అలాగనే జూలై 8వ తారీఖు ఇంగ్లాండ్తో జరిగినటువంటి T20 మ్యాచ్లో 4 వికెట్లు తీసుకున్నాడు. కేవలం 10 బాల్స్లోనే 42 రన్స్ చేసి ఇంగ్లాండ్ మీద ఇండియాకి చక్కటి విజయాన్ని అందించాడు. అఫ్కోర్స్ ఆ తర్వాత ప్రతి ఏడాది కూడా అతను బ్యాట్ తోటి, బాల్ తోటి చాలా చక్కటి ప్రదర్శన చేస్తూ ఉన్నాడు. 2019లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఫైనల్స్కి చేరింది అంటే హార్దిక్ పాండ్యా ప్రదర్శన ఖచ్చితంగా పేర్కోవాల్సినటువంటిదే. కానీ ఎప్పుడైతే కొంచెం బ్యాకేక్, వెన్నుముక శస్త్రచికిత్స జరిగిందో దాంతో కొంచెం లాంగర్ వెర్షన్గా అతను చోటు కోల్పోయాడు. బట్ ఓవరాల్గా వన్డే ఫార్మేట్ అండ్ T20 ఫార్మేట్లో మాత్రం కీలకమైనటువంటి ఆటగాడిగా ఎదుగుతూ ఉన్నాడు. ఎక్కడైతే హార్దిక్ పాండ్యాని అసహించుకున్నారో, వీ హేట్ యూ అన్నటువంటి చోటే వీ లవ్ యూ అనిపించుకున్నటువంటి ఒక గ్రేట్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.
థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.